హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఇస్రో నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్లో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, కుక్ ఏ ఈ పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే టెక్నీషియన్ బికి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ పోస్ట్కి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ ట్రేడ్స్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉండాలి. సెలక్షన్ మోడ్ చూసుకుంటే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది అన్ని పోస్టులకి ఒకే విధంగా ఉంటుంది. తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క పోస్ట్కి ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత కార్పెంటర్కి 1 వేకెన్సీ ఉంది. కార్పెంటర్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డ్రాఫ్ట్మెన్ బికి డ్రాఫ్ట్మెన్ సివిల్లో 1 వేకెన్సీ ఉంది. తర్వాత ఐటీఐలో డ్రాఫ్ట్మెన్ సివిల్ కంప్లీట్ చేసి ఉండాలి. డ్రాఫ్ట్మెన్ మెకానికల్కి 1 వేకెన్సీ ఉంది. డ్రాఫ్ట్మెన్ మెకానికల్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి ఎలక్ట్రానిక్స్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. మెకానికల్కి 1 వేకెన్సీ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్కి కంప్యూటర్ సైన్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత బీఎస్సీ మ్యాథమెటిక్స్కి 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీలో మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ ఏకి 1 వేకెన్సీ ఉంది. లైబ్రరీ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కుక్ ఏకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హోటల్ మేనేజ్మెంట్లో కానీ క్యాంటీన్లో కానీ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఆర్గనైజేషన్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ కేస్ ఇండివిజువల్ నుంచి సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది యాక్సెప్ట్ చేయరు. తర్వాత పే స్కేల్ ఏజ్ లిమిట్ చూసుకుంటే టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బికి 21,700 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ ఏకి 44,900 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కుక్ ఏకి 19,900 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని పోస్టులకి అలవెన్సెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 జూలై 2026కి 18 years నుంచి 35 years లోపు ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 27 జూన్ 2026 10 AM నుంచి 20 జూలై 2026 11:55 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిటన్ టెస్ట్కి కానీ సిబిటీకి కానీ కాల్ లెటర్స్ అనేది ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి. తర్వాత ఎవరైనా సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. అది కూడా 6 months ఓల్డ్ ఉండకూడదు. తర్వాత సిగ్నేచరు 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. ఈ 2 ఫైల్స్ అనేది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫుల్లీ రీఫండ్ కోసము ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్కి అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందు క్యాండిడేట్స్ 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత 500 రీఫండ్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బి, కుక్కి అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది సిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ పేమెంట్స్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డ్స్ ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. రీఫండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అప్లికేషన్ ఫీజు అనేది ఫుల్గా రీఫండ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి 500 రూపీస్ రీఫండ్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బి, కుక్కి 400 రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఈ రీఫండ్ ఎలా చేస్తారంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ నేమ్, బ్రాంచు, మీ యొక్క నేము, అకౌంట్ నెంబరు, ఐఎస్ఎఫ్ఈ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రమే మీకు రీఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేకపోతే లేదు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత సిబిటీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ పేటర్న్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బికి టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటుంది. 1.5 hour టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ చూసుకుంటే 100 marks ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కోసం మాత్రమే. తర్వాత పాస్ క్రైటీరియా చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 80 marksలో 32 marks వచ్చినా సరిపోతుంది. స్కిల్ టెస్ట్లో 100 marksకి 50 marks వచ్చినా సరిపోతుంది. తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 80 marksలో 24 marks రావాలి. స్కిల్ టెస్ట్లో 100 marksకి 40 marks వచ్చినా సరిపోతుంది. ఇది జస్ట్ క్వాలిఫికేషన్ కోసం మాత్రమే. తర్వాత కుక్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే 60 క్వశ్చన్స్ ఉంటుంది. 1.5 hour టైం ఉంటుంది.
ఈచ్ 1 క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ చూసుకుంటే 100 మార్క్స్‌కి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కోసం మాత్రమే. తర్వాత ఈ యొక్క రిటన్ టెస్ట్ అనేది ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది బెంగుళూరులో కానీ, డిఫరెంట్ సిటీస్‌లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా బెంగుళూరులో ఉంటుంది. తర్వాత సీబీటీ టెస్ట్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. సో, ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.